హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి బగారా మసాలాలు మరియు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోండి. అందులోకి ఒక ఆనియన్ కూడా వేసి వేయించుకోండి. ఈ ఆనియన్ వేగేలోపు వేరొక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ధనియాల పొడి మరియు బిర్యానీ మసాలా, అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పెరుగు, కారం వేసి మీ టేస్ట్కి సరిపడా కారం, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఇది మిశ్రమం అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా వేగుతున్న ఆనియన్లో ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసి మగ్గనివ్వండి. మూత పెట్టి మగ్గించుకోండి. ఈ మిశ్రమం అంతా ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ మూత తీసి చూసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అందులోకి ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటా కూడా బాగా మగ్గాక మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోండి. అందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసి రైస్ ఒక 2 మినిట్స్ని వేడెక్కనివ్వండి. అందులోకి ఇప్పుడు మీరు ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నారో ఆ కప్తో 1.5 కప్పు వాటర్ వేసుకోండి. అంతేనండి. మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. ఫైనల్గా మన చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.